సన్నాహక సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి పెద్దలు గౌరవనీయులు మనందరి అభిమాన నాయకురాలు గండ్ర జ్యోతి మేడం గారికి, అదేవిధంగా మనందరి అభిమాన నాయకులు గండ్ర వెంకటరమణారెడ్డి గారికి, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి ప్రదాత మనందరికీ ప్రియతమ నాయకుడు రమణారెడ్డి గారికి స్వాగతం తెలియజేస్తూ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఒక విషయం, రెండే విషయాలు చెప్తా ఉన్నా. నేను కేసీఆర్కి అధికారం అనేది కొత్త ఏం కాదు. ఒకప్పుడు జలసౌ దగ్గర 2001లో పిరికడి మందితో ఉద్యమం స్టార్ట్ చేసిండు. అప్పుడు ఇంతమంది లేరు. ఇవాళ 2 సార్లు అధికారం ఇచ్చినా కూడా మనం ఇక్కడ ప్రజలు ఆయనకు అధికారం అనేది కొత్త కాదు. మనం అధికారం లేకున్నా భయపడద్దు. కొంతమంది నాయకులు మనల్ని ప్రభలో పెడతా ఉన్నారు. ఆ ప్రభలో లొంగి పార్టీలో జాయిన్ కాకండి. ఎందుకంటే అధికారం లేకున్నా ఉన్న పార్టీ కార్యక్రమానికి ముందుండి నడిపండి. మనకు మంచి భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి మీరందరూ ఎవరు కూడా తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. మీరు రమణన్న ఎప్పుడైనా మన వెంట ఉంటాడో, రమణన్న గారి వెంట మనం కూడా ఉన్నామని మీకు మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ లో సుధీర్ కుమార్ సార్ గారిని మనకు దగ్గరవాడు. సుధీర్ కుమార్ సార్ గారిని మనం బ్రహ్మాండమైన మేడతో గెలిపించాలని మనం చేస్తా ఉన్నాను. మనకు సైలెంట్ ఓటు పడుతుంది. మీరేం గారపడకుండా మన కంపల్సరీ రైతులందరూ, కూలీలు రైతులందరూ టీఆర్ఎస్ పార్టీకి ఓట్లేసడానికి సిద్ధంగా ఉన్నారు. మన ఓటును మనం అందరం కూడా మామూలుగా ఇళ్లకు పోయి ఓటు వేయించుకోవాలని మనవి చేస్తూ ఈ అవకాశం పెద్దలందరికీ నమస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాను.